హాయ్ అండి అందరికీ కన్నయ్య మాటల స్వాగతం. మన ఒంగోలులో ఇప్పుడు మంగమూరు రోడ్డు రతన్ దీప్లో ఉన్నాం అనమాట. వినాయక చవితికి వినాయకుని తీసుకొద్దామంటే ఈ షాప్కి వచ్చాము. ఇక్కడ చూడండి మనకి వినాయకులు కానొచ్చారు. మట్టితోనే తయారు చేశారు, కానీ ఈయనకి ఇలా అలంకారం చేశారనమాట. ఇదిగో ఇట్లా అలంకారం చేశారు. మొత్తం ఈయన బాగున్నాడు, అందరూ బాగున్నారు. అందరిలో ఫైనల్గా ఈయన వచ్చారు. గ్రహణానికి కూడా ఉపయోగపడుతుంది మన వస్తువులు పైన వేసుకోవడానికి. సో నేనైతే ఈ ప్రసాదాలన్నీ మన బొజ్జు గణపయ్యకైతే ప్రసాదంగా పెట్టేశాను అనమాట. ఏమేమి చేశానో చూసేయండి. చేతికి ఇది పెట్టారా? అది ఇస్తుందా? ఫస్ట్ డాడీ వాళ్ళకి చూపిప్పు. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శుభే శోభనా ముహూర్తే శ్రీ మహావిష్ణురారాజ్ఞే ప్రవర్తమానే అద్య బ్రహ్మణైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మార్ద కామమోక్ష చతుర్దర్శఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యాది సిద్ధ్యర్థం మనోవాంఛాది సిద్ధ్యర్థం సమస్త దురితో సమస్త నానావిధ పరిమళపత్ర పుష్పాక్షితం సమర్పయామి. విజయం ఉత్తిష్టం ఉండు చెప్తాను. ఓం భూః ఓం భువః ఓం సుమః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो न प्रचोदयात्. ఓం ఆపో జ్యోతిర్ భూర్భువ బ్రహ్మ భూర్భువస్సు వరం. नारायण नमः. ओम गंगे पूजयामि. ओम अपवाहनाय नमः. ओम गुरु पूजयामि. ओम हेरंबाय नमः. ओम कटिंग पूजयामि. ओम लंबोदराय नमः. ओम उदरं पूजयामि. ओम गणानादाय नमः. ओम गणनादाय नमः. ओम हृदयं पूजयामि. ओम स्थूलकण्ठाय नमः. ओम कण्ठं पूजयामि. ओम स्कन्दाग्रजाय नमः. ओम स्कन्दौ पूजयामि. ओम पाशहस्ताय नमः. ओम हस्तौ पूजयामि. ओम गजवक्त्राय नमः. वक्त्रं पूजयामि. ओम विघ्नहन्त्रे नमः. नेत्रौ पूजयामि. ओम शूर्पकर्णाय नमः. कर्णौ पूजयामि. ओम पालचंद्राय नमः. ललाटं ओम लंबोदराय नमः. बदरीपत्रं पूजयामि. रेगु ओम
గుహాగ్రజాయ నమః పూజయామి. ఉత్తరేణి పదే పదే బాహోహం వాయకర్మ పాపాత్మ ఆపసో శరణం నాస్తి. శివుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది, కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడిని బారి నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించాలని కన్నీటి కార్చింది. విష్ణుమూర్తి పాదయాసురుడిని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళడమే సరైనది అని నిర్ణయించాడు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా తయారు చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకు ఒక వాయిద్యం ఇచ్చాడు. తాను ఇంట్లో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. అనింద్యుడు అంట ఎలుక వాహనం అంటే అనింద్యుడు అంటే అదే ఆ ఎలుకకి పేరు అది. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు. నెమలి అతని వాహనం. విఘ్నేశాధిపత్యము. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు. తాను పెద్దవాడిని కాబట్టి ఆ నాయకత్వ పదవి నాకే ఉండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం మనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరు మూడు లోకాలను పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమ్మది వాహనం ఎక్కి వేగంగా ముల్లోకాలు తినడానికి వెళ్ళిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా? మీ పాద సేవకుడిని నా ఎందుకు దయ్యాలి. ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుందని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వలన గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు కాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల జాలకు వెళ్ళి పాలు తిరుగుతూ పాలలో చంద్రుడి ప్రతిబింబం చూసి, ఆహా, నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరంతో శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారక 350 లక్షల నదులు 350 లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేసినట్లు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్లి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిప్పుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఈ విధంగా అన్నాను, క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వమని అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విజ్ఞాధిపత్యం गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय।
ఇంకా లాస్ట్లో మన లైన్లో మన బొమ్మ చూసేయండి. మాటల మడుగు గట్టిగా చెప్పారు, దేని మడుగు రావట్ల బయటికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. మనం ఎంత అదృష్టవంతులం అంటే యుగధర్మాన్ని అనుసరించి ఈ కలియుగంలో అశ్వాన్ని వదిలిపెట్టేసి అది మళ్ళీ ఇక్కడికి వచ్చిన దాకా హోమం చేస్తూ ఉండాలన్నమాట. దాన్నే అశ్వమేధ యాగం అంటారన్నమాట. అది సంవత్సరానికి రాని, నెలకు రాని, వారానికి రాని మనం ఆపకూడదు అనమాట. అట్లా ఉంటుందన్నమాట అటువంటి యాగాలు. కానీ ఈ కలికాలంలో నామస్మరణ మాత్రానే భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అనమాట. మనం ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నా ఏం చేసినా ఆ సమయంలో వెంటనే ఆ భగవంతుని యొక్క నామాన్ని పట్టుకోవాలన్నమాట. అది గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి.